ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధింపక నేను ఉండలేనయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. నిన్ను నమ్మినట్టి నేను వేరెవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా, నిజమైన ప్రేమ నీది, అది పొందు ధన్యత నాది. యేసయ్యా, 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 యేసయ్యా. సర్వలోకనాథుడా మీకు స్తోత్రం. సర్వాధికారి మీకు స్తోత్రం. సమాధానకర్త మీకు స్తోత్రం. సర్వోన్నతుడా మీకు స్తోత్రం. శక్తిగల దేవాడా మీకు స్తోత్రం. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడని అనిపించుటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలివానిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పేదననుకుని లేచి తండ్రి యొద్దకు వచ్చెను. లూకాసు వార్త 15వ అధ్యాయము 18, 19 వచనములు. దేవాతి దేవుడు ఇక్కడ మన కళ్ళ ఎదురుగుండా మరి ఒక మనుషునకున్నటువంటి ఇద్దరు కుమారుల గురించి మనకు చెప్పడం జరిగినది. చిన్నవాడు ఆస్తిలో తన భాగాన్ని తీసుకుని దుర్వ్యాపారము చేసి అదంతా కోల్పోయిన తరువాత బుద్ధి వచ్చినప్పుడు తన తండ్రికి దగ్గర ఎంతో మంది కూలివాంటున్నాడు. వాళ్ళందరికీ అన్నము సమృద్ధిగా తినుటకు దొరుకుచున్నది. నాకైతే నేను ఆకలితో చచ్చిపోతున్నాను అని ఎప్పుడైతే తనలో తాను పశ్చాత్తాపము తెచ్చుకుని తన తండ్రి యొద్దకు వెళ్ళడానికి పయనమై సిద్ధమయ్యాడో, మరి తండ్రి కూడా తన కుమారుని చూచి, అల్లంత దూరంలోనే తన కుమారుని చూచి పరిగెత్తుకుని వచ్చి కనికరపడి మెడ మీద ముద్దు పెట్టుకుని తనను ఆదరించిన విధానం మనందరికీ తెలుసు. కనుక దేవాతి దేవుడు కూడా మన పాపము చేసి దేవునికి విరోధముగా ప్రవర్తిస్తూ దేవునికి దూరముగా వెళ్ళిపోతూ ఉంటే, దేవుడు తన చల్లని మెల్లనైన స్వరముతో మనల్ని పిలుస్తూ దినమెల్లా అపరాధముల చేత మనము చచ్చిన వారమై ఉండగా మన కోసము తన గాయపడిన హస్తాన్ని చాచి నా కుమారుడు ఎప్పుడు నా దగ్గరికి వస్తాడా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ తప్పిపోయిన కుమారుని కథలో తండ్రి ఎదురు చూచినట్లుగా నీ కొరకు నా కొరకు పరమ తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడు. కనుక ఆయన స్వరాన్ని విద్దాం, ఆయన గాయపడిన హస్తాన్ని చూద్దాం, మన పాపముల నిమిత్తం పశ్చాత్తాపపడదాం. పశ్చాత్తాప పొందుకుని రక్షణ భాగ్యాన్ని పొందుకుని, ఎలాగైతే తప్పిపోయిన కుమారునికి తన తండ్రి ప్రశస్త వస్త్రము మరి కట్టించి చేతికి ఉంగరము తొడిగి విందు చేయించాడో, నీ తండ్రి కూడా నీకు విందు చేయించడానికి నీ హృదయం అనే తలుపు ఎదుట నిలుచుండి తట్టుచున్నాడు అన్న విషయాన్ని గ్రహించి తలుపు తెరుద్దాం. ఆయన స్వరాన్ని విందాం. ఆయన మనతో కలిసి భోజనం చేసే భాగ్యాన్ని పొందుకుందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. మా పాపములను మన్నించువాడా, గొప్ప దేవుడా, సర్వేశ్వరుడా, సర్వాధికారి, నీ ఘనమైన నామానికి వందనాలు. అయ్యా, నన్ను పిలుస్తూ ఉన్నావయ్యా. నా పాపాన్ని మన్నించి నాకు క్షమాపణ దయచేసి ప్రవ్వా నీ అత్యున్నతమైన కృపను అనుగ్రహించుమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.